మన వాళ్ళు దావత్లకి పెద్ద కొడుకులు, పనికి మాత్రం చిన్న కొడుకులు అంటూ తెలంగాణ యువతపై కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఉచితాలు ఎక్కువైతే జరిగే అనర్థాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు యువత మేలుకో, ఉపాధి అందుకో అంటూ చివర్లో మోటివేషన్తో ముగించారు. యువతలో మారుతున్న అలవాట్లు, పెరుగుతున్న సోమరితనంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. కష్టపడే తత్వం తగ్గడం వల్లే రాష్ట్రంలో స్థానికులకు ఉపాధి దూరం అవుతోందన్నారు. యువత పొద్దంతా ఫోన్ స్క్రీన్లకు అతుక్కుపోతూ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటోందని కాస్త ఆగ్రహించారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ స్థానిక యువత కష్టపడి పనిచేయడానికి ఇష్టపడడం లేదన్నారు. అందువల్లే బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి లక్షలాది మంది కార్మికులు ఇక్కడికి వచ్చి స్థిరపడుతున్నారని అన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. పనిచేయడం కంటే స్నేహితులతో కలిసి దావతులు, వినోదాల్లో పాల్గొనడానికే యువత మొదటి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయన్నారు ఆయన. రాష్ట్రాల నుంచి 15 లక్షల నుంచి 20 లక్షల మంది ఇవాళ మన రాష్ట్రంలో పనిచేస్తున్నారు. బీహార్, యూపీ, బెంగాల్, తర్వాత నీకు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ పనిచేస్తున్నారు. మొన్న మనకు ఐకేపీ సెంటర్లో ఒక సమస్య వచ్చింది. ఐకేపీ సెంటర్లో బీహార్కి అమ్మారు ఆయన వచ్చిందా నేను ఎత్తలేదు. నాణ్య సరిగా నాకు కానీ ప్రతిరోజు రైతులు మనం పండించిన ధాన్యం మన వ్యక్తి లారీ చేసేదానికి కూడా సిద్ధంగా లేవు. నాయన సరే మనం ప్రభుత్వాన్ని దిక్కుడు తప్ప కానీ 40 కిలోల బస్తానే ఉన్నది. అలాగే మోసం వదిలేయచ్చు. ఎవరు సిద్ధంగా ఎవరు పని చేయడానికి సిద్ధంగా లేదు. మనం తెలంగాణలో మీరు ఒకసారి ఆలోచన చేస్తే మంచిగా దావతులకు మాత్రం నెంబర్ 1 ఉన్నాం. అందులో దావతులు చేసి నెంబర్ 1 ఉచిత పథకాలు రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు గుత్తా. రాష్ట్రాల్లో ఉచితాలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఉచితాలు అమలు చేయని కారణంగానే అక్కడి వాళ్లు ఇక్కడికి వస్తున్నారన్నారు. ఉచితాలు అమలు చేసిన ప్రజల్లో అసంతృప్తి మాత్రం తగ్గదన్నారు. ఎవరు ఉన్నదాంతో సంతృప్తిగా ఉండటం లేదు. రేవంత్ రెడ్డి గారు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సుఖాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరి ఈ స్కీమ్లన్నింటినీ కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. వీటన్నింటినీ కూడా ప్రజలకు అందివ్వాలనేటువంటి ఆలోచన ఉంది. మరి మీరు ఎన్నికలప్పుడు ఆరు హామీలు ఇచ్చినా ఏమైంది? మీకు రావట్లేదు కదా, మహిళలకు 25,000 రావట్లేదు కదా, ఇంకోటి రావట్లేదు, ఇంకోటి రావలేదు కదా. వచ్చిన వాటిని ఎవరు అడిగారు? 27,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసింది ప్రభుత్వం. దాన్ని ఎవరు మాట్లాడతారు? వచ్చేవాడు సపోర్ట్ చేయకుంటుంటాడు, తీసుకున్నోడేమో సపోర్ట్ చేయకుంటుంటాడు, రానోడు రోడ్డు ఎక్కి వెళ్ళిపోతాడు. ఆనవాడు మనం పోతుంది, రానోడే మనం ఉంటాం. వచ్చినోడు మన దగ్గర రాడు, సైలెంట్ ఉంటాడు. ఇవే అసంతృప్తి, అంతకన్నా మించిన అసంతృప్తి ఏం లేదు. మొత్తంగా గుత్తా వ్యాఖ్యలు ఇప్పుడు టాక్ ఆఫ్ ద స్టేట్ గా మారాయి. ఈ వ్యాఖ్యలపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే మరికొందరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడారంటూ సమర్థిస్తున్నారు.